గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనము జీవనము పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జీవనము పాలసీ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాలసీ. ఈ రోజులలో ఎక్కువ మంది తీసుకునే పాలసీ జీవనము పాలసీ. సో ఈ పాలసీ గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పాలసీ మనము ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ ఈ 4 మోడ్స్లో కట్టుకోవచ్చు. టర్మ్ వచ్చేసి 15, 20, 25, 30 టర్మ్లో మనం పెట్టుకోవచ్చు. మినిమం 0 years to 55 years వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ అన్లిమిటెడ్. ఆన్ డెత్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ఇస్తాము. లోన్ ఫెసిలిటీ, సరెండర్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్టర్ 2 complete years. ఏజ్ టర్మ్ 0 to 5 years వాళ్ళకి 30 years టర్మ్ ఇస్తాము. 0 to 5 years వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 0 to 5 years ఉన్న వాళ్ళకి 30 years టర్మ్ తీసుకోవాలి ఖచ్చితంగా. 6 to 10 years వాళ్ళకి 25 years టర్మ్, 11 to 15 years వాళ్ళకి 20 years టర్మ్, 69 above వాళ్ళకి 15 years టర్మ్ సరిపోతుంది ఫ్రెండ్స్. 69 above వాళ్ళకి 30 years కూడా పెట్టుకోవచ్చు, కానీ మినిమంగా 15 years కూడా సరిపోతుంది. ఈ 11 to 15 వాళ్ళకి 15 years టర్మ్ ఇవ్వలేము. 6 to 10 వాళ్ళకి 15 years ఇవ్వలేము. 0 to 5 వాళ్ళకి 15 years ఇవ్వలేము. 69 above వాళ్ళకి ఈ అన్ని టర్మ్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ పాలసీ యొక్క ఫీచర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ మనము చూద్దాం. ఈ జీవన పాలసీ ఏంటంటే ఇట్స్ ఏ పెన్షన్ ప్లాన్, రెగ్యులర్లీ పెయిడ్ పెన్షన్ ప్లాన్ ఫ్రెండ్స్. లైఫ్ టైం పెన్షన్ ఉంటుంది ఈ పాలసీలో. ఏముంటుంది ఫ్రెండ్స్? పెన్షన్. బెనిఫిట్స్ ఆఫ్ ద పాలసీ ఏంటంటే ఒకటి పెన్షన్, ఇంకోటి ఏంటంటే వెల్త్ అక్యుములేషన్, అంటే ఆస్తిని కూడబెట్టడము. వెల్త్ అక్యుములేషన్ అంటే ఆస్తిని కూడబెట్టడము. థర్డ్ వన్ ఏంటంటే హై బోనస్ రేట్, హైయెస్ట్ బోనస్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పాలసీలో. హైయెస్ట్ బోనస్ రేట్ ఉంటుంది ఈ పాలసీలో. ఇంకోటి ఏంటంటే ఈ పాలసీ యొక్క బెనిఫిట్ నో లాక్సేషన్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పాలసీ. బెనిఫిట్స్ ఆఫ్ ది పాలసీ. These are the main benefits of the policy. 4 main benefits of the policy friends. మనము ఇవి ఎలానో చూద్దాము. పెన్షన్, వెల్త్ అక్యుములేషన్ అంటే ఆస్తిని కూడబెట్టడం, అండ్ హైయెస్ట్ బోనస్ రేట్, అండ్ నో లాక్సేషన్. ఇప్పుడు మనము ఒక 30 years ఏజ్ ఉన్న వ్యక్తికి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. జీవన్ ఉమంగ్ 30 years ఏజ్ ఉన్న వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటే ఏంటో బెనిఫిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఏజ్ 30 years, టర్మ్ ఒక 15 years ఫ్రెండ్స్. సమ్ అష్యూర్డ్ వచ్చేసి 12,50,000 ఫ్రెండ్స్. ఓకేనా? 30 ఏజ్లో పాలసీ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. 15 years పే చేయాలి. అంటే ఫ్రమ్ ద డే 1 పాలసీ చేసిన మొదటి రోజు నుంచి నార్మల్ ఇన్సూరెన్స్ వచ్చి 12,50,000 ఫ్రెండ్స్. నార్మల్ ఇన్సూరెన్స్. యాక్సిడెంటల్ వచ్చేసి 25 lakhs ఫ్రెండ్స్. ఇలా 15 years ప్రీమియం పే చేస్తారు ఫ్రెండ్స్. 15 years ప్రీమియం పే చేస్తారు అంటే 44 ఏజ్ వచ్చేంత పే చేస్తారు. 45 నుండి 100 years వరకు ఎవ్రీ ఇయర్ పెన్షన్ వచ్చేసి 1 lakh వస్తుంది ఫ్రెండ్స్. అప్ టు 100 years వరకు 1 lakh పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ 100th year కనుక ఈ పాలసీ వాళ్ళకి బతుకుంటే, అతనికి మనం 1,23,00,000 ఇస్తున్నాం ఫ్రెండ్స్. 1,23,00,000 ఇస్తున్నాం ఫ్రెండ్స్. లేదా ఈ
45 నుంచి 100 వరకు 1 lakh పెన్షన్ ఇస్తాము. అది కాకుండా 1,23 lakhs మనము అసెట్ అనేది వెల్త్ అక్యుములేటెడ్ వెల్త్ అనేది ఇస్తాము. 90 ఏజ్లో కనుక రిస్క్ జరిగితే 1,02,00,000 రూపాయలు ఇస్తాము ఫ్రెండ్స్. 1,02,00,000 ఇస్తాము. అప్పటికి ఈ 1 lakh పెన్షన్ ఇస్తాము. అలాగే 80 ఏజ్లో కనుక రిస్క్ జరిగితే మనము 90 లక్షలు ఇస్తాం ఫ్రెండ్స్. అప్పటికి 1 lakh పెన్షన్ ఇస్తాం ఫ్రెండ్స్. 70 ఏజ్లో రిస్క్ అయితే మనము 68 lakhs ఇస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు 1 lakh పెన్షన్ ఇస్తాం ఫ్రెండ్స్. అలా రిస్క్ జరిగిన ఏజ్ని బట్టి మనము అప్పటి వరకు పెన్షన్ ఇచ్చి ఆ రిస్క్ జరిగిన ఏజ్ని బట్టి బల్క్లో అమౌంట్ ఇస్తాం ఫ్రెండ్స్. అంటే సపోజ్ 10 years తర్వాత రిస్క్ జరిగింది అనుకోండి, సమ్మర్షిప్ ప్లస్ బోనస్ 12,50,000 ప్లస్ అప్పటి వరకు ఏదైతే బోనస్ అనేది ఆ బోనస్. యాక్సిడెంటల్గా అయింది అనుకోండి రిస్క్ 25 lakhs ప్లస్ అప్పటి వరకు ఏదైతే బోనస్ అనేది ఆ బోనస్ ఇస్తాం ఫ్రెండ్స్. సో ఈ పాలసీ దీనికి ప్రీమియం ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ అరౌండ్ 1 lakh వస్తుంది. ప్రీమియం 1 lakh వస్తుంది ఫ్రెండ్స్. రఫ్గా చెప్పాలంటే 15 సంవత్సరాలు లక్ష కడితే 16వ సంవత్సరం నుంచి మనకి లక్ష వస్తుంది. ఎప్పటివరకు 100 సంవత్సరాల వరకు లక్ష వస్తుంది. రిస్క్ 100 సంవత్సరాలు బతుకుంటే 1,23,00,000 ఇస్తారు. లేదా రిస్క్ జరిగిన ఏజ్ని బట్టి బల్క్లో అమౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్. 90లో రిస్క్ జరిగితే ఎంత, 80లో రిస్క్ జరిగితే ఎంత, 70లో రిస్క్ జరిగితే ఎంత. సో ఈ బెనిఫిట్స్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ మనము ఫ్రమ్ ద డే 1 ఇన్సూరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని పాలసీ లాగానే ఫ్రమ్ డే 1 ఇన్సూరెన్స్ ఉంటుంది. మనకి సేవింగ్స్ అవుతాయి ప్లస్ దాంతోపాటు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. సేవింగ్స్ అంటే మనం ఎవ్రీ ఇయర్ 1 lakh బ్యాంక్లో డిపాజిట్ చేసుకోమంటే పెన్షన్ కొరకు డిపాజిట్ చేసుకుంటాం ఫ్రెండ్స్, చేసుకోము. అదే ఈ పాలసీ కనుక చేస్తే ఒక పాలసీ పే చేయాలన్న రెస్పాన్సిబిలిటీతోని మనము ఎవ్రీ ఇయర్ 1 lakh అమౌంట్ అనేది సేవింగ్ చేసుకుంటాము. దాంతో పాటుగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. మనం పే చేసేది 15 lakhs, కానీ చూడండి మనకి 45 to 100 days వరకు 1 lakh వస్తుంది. అలాగే రిస్క్ జరిగిన ఏజ్ని బట్టి బల్క్లో అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. లోన్ ఫెసిలిటీ 2 years కంప్లీట్ తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ లోన్ ఫెసిలిటీ ఎలాగంటే మనం పే చేసిన అమౌంట్ పైన 70% లోన్ ఇస్తారు ఫ్రెండ్స్. లెస్ దెన్ 1 rupee ఇంట్రెస్ట్ ఉంటుంది. 6 months ఒకసారి లెస్ దెన్ 1 rupee ఇంట్రెస్ట్ ఉంటుంది. 6 months ఒకసారి మనం పే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్. విత్ ఇన్ 24 hours మనకు లోన్ శాంక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. మన బాండ్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కనుక ఇస్తే మనకి ఈరోజు సబ్మిట్ చేస్తే రేపు మనకు అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఎమర్జెన్సీ కేసులో మనము ఈ లోన్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ పాలసీలో మనం కట్టే ప్రీమియమ్స్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ రిబేట్ కింద చూపించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు వచ్చే పెన్షన్ మనం చెప్తున్నాం బెనిఫిట్స్ 4 బెనిఫిట్స్ చెప్తున్నాము. ఒకటి పెన్షన్, లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్. లైఫ్ టైం పెన్షన్ దట్టు ట్యాక్స్ ఫ్రీ, రూపాయి కూడా ట్యాక్స్ పడదు. మనం సంపాదించే ఇన్కంలో అప్పటికి మనం సంపాదిస్తూ ఉంటే మనకు ఈ వచ్చే 1 lakh మన ఇన్కంలో కలగదు. 100% ట్యాక్స్ ఫ్రీ ఫ్రెండ్స్. సో దిస్ ఫస్ట్ బెనిఫిట్ ఏంటి, పెన్షన్ ఇంపార్టెంట్ బేసిక్ బెనిఫిట్. పెన్షన్ అనేది ట్యాక్స్ ఫ్రీ, లైఫ్ టైం వస్తుంది ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు వస్తుంది. అంటే ఎంత ఎక్కువ కాలం బతికితే అంత హ్యాపీ, అన్ని సంవత్సరాలు పెన్షన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాలసీలో వెల్త్ అక్యుములేషన్ ఫ్రెండ్స్. వెల్త్ అక్యుములేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెల్త్ అక్యుములేషన్ పాయింట్ మనం తెలుసుకుందాం. మనము సంపాదించే ప్రతిదీ కూడా ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా ఆస్తుల రూపకంలో ఉంటుంది. ఎలా, ఇల్లు కానీ, పొలాలు కానీ, ప్లాట్స్ కానీ, వగేరా అసెట్స్ రూపకంలో ఉంటుంది. మనం లిక్విడ్ క్యాష్ అనేది ఎక్కువగా మన ఇంట్లో దాచుకోము, దగ్గర పెట్టుకోము ఫ్రెండ్స్. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మన ఇంట్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కానీ, పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ, మ్యారేజ్కి కానీ,
ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం ఉన్న ఆస్తుల్ని అమ్ముకోలేరు, ప్లస్ వాళ్ళ అవసరాలని తీర్చుకోలేరు ఫ్రెండ్స్. మన తర్వాత మన సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్స్కి ఈ బల్క్లో అమౌంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఈ అవసరాలు అన్నీ తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో ఆస్తులు అమ్మకుండా అవసరాలను తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు ఈ అవసరాలు ఏం లేవనుకోండి, అవే డబ్బులు తీసుకొని పోయి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ క్రియేటింగ్ ఎ లిక్విడ్ అసెట్, దట్ టు వైట్ మనీ మన పాలసీ హోల్డర్కి మనం క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్స్కి వెరీ యూస్ఫుల్ వెల్త్ అక్యుములేషన్ క్రియేట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ బోనస్ రేట్ ఫ్రెండ్స్. ఈ పాలసీలో హైయెస్ట్ బోనస్ రేట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రతి మన ఎల్ఐసి పాలసీలో టర్మ్ను బట్టే మనకు ఎక్కువ బోనస్ తక్కువ బోనస్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ పాలసీలో మనం కనుక తీసుకుంటే 30 to 45 yearsలో 15 years పే చేస్తున్నాము. కానీ ఈ పాలసీ టర్మ్ వచ్చేసి ఎలా తీసుకుంటుందంటే 100 - 30 = 70. ఈ 70 years టర్మ్గా తీసుకుంటుంది. సో ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్. సో మనకి ఇక్కడ కట్టేది మాత్రం మనం 15 years, కానీ మన బోనస్ ఈ టర్మ్ బట్టి యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్కువ టర్మ్ ఉండడం వల్ల మనకు హైయెస్ట్ బోనస్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. కంపారిటివ్లీ ఆల్ పాలసీస్తో కంపేర్ చేస్తే జీవన పాలసీలో బోనస్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే బోనస్తో పాటుగా ఈ పాలసీలో నో ల్యాక్సేషన్ ఫ్రెండ్స్. నో ల్యాక్సేషన్ అంటే ఈ పాలసీలో ల్యాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు లక్ష 3 years పే చేసి ఉంటుంది ఫ్రెండ్స్. 3 years పే చేశాడు, 3 lakhs వదిలేసాడు. 3 years పే చేసి వదిలేస్తే ఈ 3 lakhs అమౌంట్ని మనం 15 yearsకి డివైడ్ చేస్తాం ఫ్రెండ్స్. 3 lakhsని ఆఫ్టర్ 15 years డివైడ్ చేస్తే మనకు 20,000 వస్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 45 నుంచి 20,000 పెన్షన్ వస్తుంది. రిస్క్ జరిగినప్పుడు మనకి ఆ రేషియోలోనే ఈ బల్క్లో అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనము డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఒక 4-5 years కానీ ఎంత బల్క్లో ఒక 1 lakh కానీ 2 lakhs కానీ పే చేసుకుంటే మనకి మంచి పాలసీ ఫ్రెండ్స్. ఎందుకంటే ల్యాక్సేషన్ అనేది ఉండదు. ఇప్పుడు యూఎస్ వెళ్ళిన వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఈ 4-5 years బిజినెస్ రన్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో కట్టుకుంటే ఈ పాలసీ ల్యాక్స్ కాదు ఫ్రెండ్స్. ఒక 3 years మినిమం పే చేస్తే మనకి ఈ పాలసీ ల్యాక్స్ కాదు ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కండిషన్ ఏంటంటే మనం కట్టే ప్రీమియం 2 lakhs సమ్మర్షుడ్కి మ్యాచ్ కావాలి ఫ్రెండ్స్. 2 lakhs సమ్మర్షుడ్కి మ్యాచ్ కావాలి. ఎందుకంటే ఇది మినిమం సమ్మర్షుడ్ 2 lakhs కాబట్టి 2 lakhs సమ్మర్షుడ్కి మ్యాచ్ కావాలంటే దాదాపు 2,60,000 వరకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 2,60,000 ఎన్ని ఇయర్స్లో అయితే పే చేస్తారో అన్ని ఇయర్స్లో మనం పే చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ల్యాక్సేషన్ ఉండదు ఫ్రెండ్స్. పాలసీ ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఇది నో ల్యాక్సేషన్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జీవన్ పాలసీ ఫ్రెండ్స్. వెరీ అట్రాక్టివ్ పాలసీ, మోస్ట్ సెల్లింగ్ పాలసీ, వెరీ యూస్ఫుల్ పాలసీ ఫర్ ద పాలసీ హోల్డర్స్. ఈ రోజులలో పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మార్కెట్లో ఎక్కువ సెల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కువగా అమ్మండి, ఎక్కువ సంపాదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.